ఒకరోజు ఎలీషా ప్రవక్త శిష్యులు యొర్దాను నది ఒడ్డున ఇల్లు కట్టడానికి చెట్లు నరుకుతున్నారు. హఠాత్తుగా ఒక శిష్యుడు గట్టిగా వేటువేయగా గొడ్డలి పిడిలోంచి ఊడిపోయింది. ఆ ఇనుప గొడ్డలి ఎగిరి వెళ్లి లోతైన నదినీటిలో పడి వెంటనే మునిగిపోయింది. అయ్యో, నా ఏలినవాడా, అది అరువు తెచ్చుకున్నది అని ఆ శిష్యుడు గట్టిగా ఏడ్చాడు. అప్పుడు దేవుని మనిషి అయిన ఎలీషా ఒక చిన్న చెట్టు కొమ్మను నరికి అక్కడ వేశాడు. ఆ కొమ్మ నీటిలో పడగానే సైన్సుకు అందని ఒక గొప్ప అద్భుతం జరిగింది. నది అడుగున ఉన్న బరువైన ఇనుప గొడ్డలి నెమ్మదిగా నీటిపైకి తేలడం మొదలైంది. నీటిమీద తేలుతూ ఆ ఇనుప గొడ్డలి ఆ కర్ర దగ్గరికి వచ్చి ఆగింది. ఎలీషా, దాన్ని తీసుకో అనగానే అతను సంతోషంతో చేయి చాపి దాన్ని తీసుకున్నాడు. మన దేవుడు నీ చిన్న చిన్న కష్టాలను కూడా పట్టించుకుంటాడు. విశ్వాసముంచి ప్రార్థించండి.